హై హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి జిఎస్టీ ఆర్టీపీ నవంబర్ 2022 ఆర్టీపీస్ గురించి తెలుసుకుందాం. సో అందులో ఫస్ట్ 9th క్వశ్చన్కి వస్తే మీరు 9th క్వశ్చన్లో కంప్లీట్ ద టోటల్ ఐటీసీ అవైలబుల్ విత్ మోటార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ద గివెన్ ట్యాక్స్ పేడ్ అండ్ నెట్ జిఎస్టీ పేయబుల్ యాజ్ ద కేస్ మే బీ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ బై మోటార్ ప్రైవేట్ లిమిటెడ్. సో మోటార్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి మనం జిఎస్టీ ఎంత పే చేయాలనేది చెప్పాలి. అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఐటీసీకి సంబంధించి ప్రొవైడ్ చేసినారు. అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ టు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేసినాము. ఈ అమౌంట్ ఎంత ఉంది? 51% ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఫర్ ద సెట్ ప్రోగ్రామ్ ఈజ్ బర్న్ బై ద గుజరాత్. ఒకవేళ 75% మొత్తం ఎక్స్పెండిచర్ వాళ్ళే బర్న్ చేసి ఉంటే మనకి ట్యాక్స్ పే చేసే పంచాయతీ ఉండకుండా ఎగ్జామ్షన్ వచ్చేస్తుండే, ఎందుకు గవర్నమెంట్ అయిపోతుండే కాబట్టి. నెక్స్ట్ ఇంకేమున్నాయి అడ్జస్ట్మెంట్ చూసుకుంటే కార్ రెంటల్ ఇన్కమ్ పర్టైన్స్ టు రెంటింగ్ ఆఫ్ జమాజీ ట్రావెల్స్ Limited registered in Gujarat and cost of fuel is included in the value of said supply. Further consumables procured from registered supply located in Gujarat included diesel worth 0.75 using running cars so rented to out of Jamanji Travels. Assume that except diesel no other inputs or input goods are providing motor car సర్వీస్కి సంబంధించి. ఇది కార్ రెంటర్కి సంబంధించి, మోటార్ కార్ రెంటర్కి సంబంధించి. అండ్ ఇప్పుడు మనం పైకి వచ్చేస్తే ఫస్ట్ క్వశ్చన్స్ ఏం వచ్చాయంటే అండ్ క్వశ్చన్ పైన ఇచ్చి దానికి అడ్జస్ట్మెంట్ని చెప్పినారు. సో ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్పినారు? కంపెనీ వచ్చేసి ఒక మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్డ్ అండర్ ద జిఎస్టీ ఇన్ రికగ్నైజ్ ఎక్స్చేంజ్ కూల్ బడీ. సో ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏ దాంట్లో ఎంగేజ్ అయింది? మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంగేజ్ అయింది. రాజస్థాన్ స్టేట్లో ఎంగేజ్ అయింది అండ్ ఉత్తరప్రదేశ్ అండ్ గుజరాత్. సో దీనికి ఒక 3 ఇవి ఉన్నాయి, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అండ్ గుజరాత్. కంపెనీ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి ఈ స్టేట్లో ఉన్నవి. నా ఓకే, వీళ్ళ యొక్క పిఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్ని మనకి పిఎన్ఎల్ ప్రొవైడ్ చేసినాడు రిలేటింగ్ టు గుజరాత్కి సంబంధించి. సో ఈ ఇన్పుట్స్కి సంబంధించి మనం టోటల్ అవుట్పుట్ ట్యాక్స్ని పేయబుల్ చేయాల్సి వస్తుంది. దీనికి సంబంధించి మనం టోటల్ ఇన్పుట్ ట్యాక్స్ అనేది మనకి వస్తుంది. సో ఈ అమౌంట్స్ దీని యొక్క ట్యాక్స్ అమౌంట్ నుంచి దీని యొక్క ట్యాక్స్ అమౌంట్ తీసిస్తే మనకి నెట్ క్యాష్ పేయబుల్ అనేది వచ్చేస్తుంది. సో వీటికి సంబంధించి అడ్జస్ట్మెంట్ చేయడమే మనకి మెయిన్ ఇంపార్టెంట్. సేల్స్ ఉంది అండ్ కార్ రెంటల్ ఇన్కమ్ ఉంది. ఇన్కమ్ ఫ్రమ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు గుజరాత్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. అండ్ దీనికి సంబంధించి రా మెటీరియల్, రెంట్ పేడ్, కన్జ్యూమబుల్స్, సెక్యూరిటీ సర్వీసెస్, జనరల్ ఇన్సూరెన్స్, వర్క్ కాంట్రాక్ట్, ఆడిట్ ఫీ, మేనేజింగ్ బ్యాంక్ ఛార్జెస్, మెంబర్షిప్ ఆఫ్ ఆటోమొబైల్స్ అసోసియేషన్స్. సో వీటికి సంబంధించి ఇండివిజువల్గా చూసుకుంటే ఏదానికి ఏవి వస్తాయి అనేది చూసుకుంటా పోదాము. సో అబోయ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఆల్ కైండ్స్ వచ్చేసి ఆల్ ఎక్స్క్లూజివ్ ట్యాక్స్ ప్రొవైడ్ చేసేసినారు. సో ఇప్పుడు మనం అప్లికబుల్ ట్యాక్స్ యాడ్ చేసుకుంటా పోవాలి. ఫస్ట్ రా మెటీరియల్కి సంబంధించి ఏం చెప్తున్నా అంటే రా మెటీరియల్ వర్త్ 0.5 lakhs purchased from registered supplier located in Gujarat was destroyed due to fire in the factory and thus could not be used in the manufacturing process. Remaining raw materials has been used. సో మనం ఏవైతే యూజ్ చేయలేదో సెక్షన్ 17 అనేది బ్లాక్ క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ రెంట్ హ్యాస్ బీన్ పేడ్ ఫర్ ద ఫ్యాక్టరీ బిల్డింగ్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ టు ఇట్స్ ఓనర్ రిజిస్టర్డ్ ఇన్ గుజరాత్. సో రెంట్ పే చేసినది గుజరాత్. సో మనం గుజరాత్ యూనిట్ చూస్తాం కాబట్టి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ లెవీ చేసుకోండి. నెక్స్ట్ పేమెంట్ ఫర్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై వే ఆఫ్ సప్లై ఆఫ్ సెక్యూరిటీ పర్సన్స్. సో సప్లై ఆఫ్ సెక్యూరిటీ పర్సన్ చేసుకుంటున్నాము. ఫర్ ద ట్యాక్స్ పేడ్ హ్యాస్ బీన్ మేడ్ టు సేఫ్ అండ్ సెక్యూర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఒకవేళ నాట్ బాడీ కార్పొరేట్ టు బాడీ కార్పొరేట్ అయితే రివర్స్ ఛార్జ్ మెకానిజం అవుతుండే. ఇప్పుడు మనం బాడీ కార్పొరేట్ టు బాడీ కార్పొరేటే కాబట్టి నాన్ బాడీ కార్పొరేట్ టు బాడీ కార్పొరేట్ అయితే రివర్స్ ఛార్జ్ మెకానిజం అవుతుండే. బట్ ఇక్కడ ఎవరికి చేస్తున్నది? అన్రిజిస్టర్డ్ పర్సన్కి. సో దీనికి సంబంధించి మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. నెక్స్ట్ జనరల్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ హ్యాస్ బీన్ అవైల్డ్ ఫర్ డివిడెండ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో జనరల్ ఇన్సూరెన్స్ అవైల్ చేస్తున్నాము ఏదానికి సంబంధించి? మోటార్ వెహికల్కి సంబంధించి ఉందని చెప్పినాము. ఒకవేళ మనం పర్సన్స్ ఎంప్లాయీస్కి సంబంధించి అంటే యాజ్ పర్ ఫ్యాక్టరీ యాక్ట్స్ ప్రకారం అట్లాంటివి ఏమైనా ఉంటే అప్పుడు మాత్రమే మనకి ప్రొవైడ్ చేస్తారు. అలా అది ఇప్పుడు యాక్ట్ ప్రకారం అని చెప్పలేదు కాబట్టి జస్ట్ మనం పే చేసినాం కాబట్టి మోటార్ వెహికల్కి కాబట్టి అలో చేస్తారు. సో దీనికి సంబంధించిన ఐటీసీ మీరు క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ వర్క్ కాంట్రాక్ట్ సర్వీస్ అవైల్ ఫ్రమ్ చైత్ర బిల్డర్స్ గుజరాత్ హ్యావ్ బీన్ యూజ్డ్ బై కంపెనీ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ ఫౌండేషన్ ఆఫ్ విచ్ మిషనరీ. సో సెక్షన్ 17లో ఏం చెప్తారు? బ్లాక్ వర్క్ కాంట్రాక్ట్కి సంబంధించి ఏమైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వస్తే వాటికి సంబంధించి బ్లాక్ క్రియేట్ అవుతుంది. బట్ దాని నుంచి ఎక్స్క్లూడింగ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఎక్స్క్లూడ్ చేసినారు. సో ఇక్కడ మనం ప్లాంట్ అండ్ మిషనరీ కోసం కాబట్టి ఐటీసీని మీరు క్లెయిమ్ చేయడానికి వస్తుంది రిలేటింగ్ టు సర్వే. నెక్స్ట్ audit fee is paid to firm of chartered accountant Mr. Pandey and Associates registered in West Bengal with an aggregate turnover of 30 crores in the preceding financial year for conducting statutory audits of the company in the preceding financial year. So వాళ్ళ టర్నోవర్ ఎంత ఉంది? అగ్రిగేట్ టర్నోవర్ 30 crores ఉంది. అండ్ 30 crores అంటే ఎక్సీడింగ్ 20 crores. సో ద ఫర్మ్ రైజెస్ ఈవీఎల్ బిల్ without IRN. సో
ఎప్పుడైతే మన టర్న్ ఓవర్ అనేది ఎక్సీడింగ్ 20 crores ఉంటుందో కంపల్సరీ ప్రాపర్ ఐఆర్ఎన్తో ఉన్న ఇన్వాయిసే మనకు కావాలి. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని మనం క్లెయిమ్ చేయడానికి ప్రాపర్ ఇన్వాయిస్ లేకుంటే మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని క్లెయిమ్ చేయడానికి లేదు. సో ఎప్పుడైతే వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ ఎక్సీడింగ్ 20 crores ఉందో అప్పుడు కంపల్సరీ విత్ ఐఆర్ఎన్తో ప్రొవైడ్ చేయాలి. వితౌట్ ఐఆర్ఎన్తో ప్రొవైడ్ చేసి అది ప్రాపర్ డాక్యుమెంట్ కాదు. ప్రాపర్ డాక్యుమెంట్ లేకుంటే మనం ఐటీసీని క్లెయిమ్ చేయడానికి రాదు. సో ఆడిట్ ఫీకి సంబంధించి మీరు ఐటీసీని క్లెయిమ్ చేయడానికి రాదు. నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్ ఆర్ టువర్డ్స్ వేరియస్ సర్వీసెస్ అవైలబుల్ by the company during a month with regard to its current account maintained with Money Bank registered in Gujarat. The bank issued a consolidated tax invoice for all such services at the end of the month containing the details of tax charges, description of services, total value, GST of the bank up to and motor source. So మనకి ఏదైతే కన్సల్టేటెడ్ ట్యాక్స్ ఇన్వాయిసెస్ని ప్రొవైడ్ చేస్తుందో కన్సల్టేటెడ్ ట్యాక్స్ ఇన్వాయిస్ మనం ప్రింటెడ్ హ్యావ్ ట్యాక్స్ ఇన్వాయిస్గానే తీసుకుంటాము. నెక్స్ట్ ఆటోమొబైల్స్ అసోసియేషన్ ఈజ్ రిజిస్టర్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్. సో మనకి పైన అసోసియేషన్ ఉంది. మామూలుగా మెంబర్షిప్కి సంబంధించి ఫీజెస్ ఏమైనా అసోసియేషన్కి పే చేస్తే రాదు. అవి ఇక్కడ అసోసియేషన్ ఏమి జస్ట్ వాళ్ళు మొబైల్ అసోసియేషన్ అనేది రిజిస్టర్డ్ అసోసియేషన్ కాదు కాబట్టి దీని వరకు వస్తుంది స్టేట్ ఆఫ్ గుజరాత్కి సంబంధించి. నౌ ద బ్రేకప్ ఆఫ్ సేల్ ఇది హ్యాస్ 100. సో పైన ప్రొవైడ్ చేసిన టర్న్ ఓవర్కి సంబంధించి బ్రేకప్ దట్ ఈస్ సేల్ ఇన్ గుజరాత్ విత్ ఇన్ ద స్టేట్స్. సో సిజిఎస్టీ హెచ్జిఎస్టీ విల్ బి లెవబుల్. సేల్ in state other than Gujarat means IGST will be levable. Exports under LUT means letter of undertaking. So letter of undertaking means zero rated supplies. Car rental incomes pertain to renting of cars to Jamanja Travels registered in Gujarat and cost of fuel is included in the value of supply. So further consumables procured from registered suppliers located in Gujarat including diesel worth 0.75 used in running the car so rented out of Jamanja Travels Limited. Assume that except there is no other inputs on expected renting car కి సంబంధించి. సో రెంటింగ్ కార్కి సంబంధించి కూడా మీరు తీసుకోవచ్చు. నా ఇప్పుడు ఆన్సర్లోకి వస్తే సో ఫస్ట్ ఏం చెప్పాము ఓపెనింగ్ ఐటీసీని తీసుకోమన్నాం. సో ఓపెనింగ్ ఐటీసీని తీసుకున్నాను. రా మెటీరియల్ నుంచి 50,000 తీసేస్తాము. ఎందుకు బ్లాక్ క్రెడిట్ కాబట్టి. నెక్స్ట్ రెంటింగ్ పేడ్ ఫర్ ఫ్యాక్టరీ బిల్డింగ్ దీన్ని క్లైమ్ చేయొచ్చు. సిజిఎస్టీ వచ్చేసి విత్ ఇన్ ద స్టేట్ అన్నది. నెక్స్ట్ కన్జ్యూమబుల్స్ ప్రొక్యూర్డ్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ సప్లయర్ ఆఫ్ ఇన్ గుజరాత్కి సంబంధించి దానిలో ఒక 75,000 వరకు మాత్రమే వస్తుంది. అండ్ సెక్యూరిటీ సర్వీసెస్కి పే చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్రిజిస్టర్ కాబట్టి. నెక్స్ట్ జనరల్ ఇన్సూరెన్స్ కార్కి కాబట్టి మనం తీసుకోవచ్చు. ఒకవేళ ఎంప్లాయీస్కి అని చెప్పింటే యాజ్ పర్ యాక్ట్ ఉంటే మనం తీసుకుంటాము. నెక్స్ట్ వర్క్ కాంటాక్ట్ సర్వీస్ ఇది ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించి కాబట్టి నేను తీసుకుంటాను. ఆడిట్ ఫీ ఐఆర్ఎన్ని నాకు ప్రాపర్గా ప్రొవైడ్ చేయలేదు కాబట్టి రాదు. అండ్ బ్యాంక్ చార్జెస్కి సంబంధించి నాకు కన్సల్టేటెడ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇచ్చిన కాబట్టి నేను తీసుకోవచ్చు ఐటీసీని. నెక్స్ట్ మెంబర్షిప్ ఫీ మామూలుగా మెంబర్షిప్ ఫీజ్ అయితే రాకుండా బట్ ఇది ఆటోమొబైల్కి సంబంధించినది ఏం పెద్ద రిజిస్టర్డ్ ఏమి కాదు కాబట్టి నాకు ఐటీసీ అనేది వస్తుంది. సో ఆ ఫీ సేల్స్కి సంబంధించి వాల్యూ ఆఫ్ సప్లైస్ నాకు సపరేట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. గుజరాత్కి వచ్చేసి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ విల్ బి లెవబుల్ అండ్ other than GST means will be levable to IGST will be levable and exports under LUT means zero rated will be levable and car rental income. So car rental income की संबंधी ఈ గుజరాత్ స్టేట్కి సంబంధించి ఓన్లీ ఐ థింక్ 56% ఏమో చెప్పినారు. సో 56% అంటే లెస్ దెన్ 75% ఎక్స్పెండిచర్ ఇంకా కాలేదు కాబట్టి మనకి ఇది ట్యాక్సబుల్ వస్తుంది. సో ఒకవేళ 75% ఆర్ అబోవ్ ఉంటే ఎగ్జామ్షన్లోకి వస్తుంది. సో ఇది మొత్తం నా ఇన్కమ్ దీనికి సంబంధించి టోటల్ లయబిలిటీ వస్తుంది. అండ్ పైన మనం ఐటీసీని క్యాలిక్యులేషన్ చేసినాము. ఆ రివర్స్ ఛార్జ్ ఏం లేవు కాబట్టి అన్ని టోటల్గా వేసుకోవచ్చు. అండ్ టోటల్ అమౌంట్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్తో రిమూవ్ చేసుకుంటాము. నౌ కమ్ టు ద నోట్స్. సో నోట్స్ చూస్తే మీకు క్లియర్గా కట్ అర్థమవుతుంది. నో ఫస్ట్ credit of input tax paid on raw materials used in the course or furtherance of business is available in terms of. సో మీరు ఏవైతే రా మెటీరియల్స్కి సంబంధించి యూజ్డ్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఉంటే సెక్షన్ 16 ప్రకారం మీరు ఐటీసీ ఇంక్లైన్ చేయొచ్చు. బట్ సెక్షన్ 17 ఏం చెప్తుంది అంటే హౌఎవర్ ఐటీసీ నాట్ అవైలబుల్ ఆన్ డిస్టార్డ్ గూడ్స్ అండ్ 17(5) డిస్టార్డ్ గూడ్స్ ఉన్నప్పుడు రాదు. అంటే 50 రా మెటీరియల్ ఒక 50,000 డిస్టార్డ్ అని చెప్పినారు కదా వాటికి సంబంధించి. నెక్స్ట్ ఐటీసీ అండ్ రెంట్ పేడ్ ఈజ్ అవైలబుల్ హ్యాస్ రెడ్ సేట్ సర్వీసెస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్. సో మనం రెంట్ పే చేసినది కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్కి సంబంధించి కాబట్టి మీకు ఐటీసీ అనేది అవైలబుల్ వస్తుంది. నెక్స్ట్ ఐటీసీ అండ్ కన్జ్యూమర్స్ బీయింగ్ ఇన్పుట్స్ ఆ యూజ్డ్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అయితే అవైలబుల్ వస్తుంది. బట్ హౌఎవర్ డీజిల్కి సంబంధించి డిఫర్ చేసినారు కాబట్టి టు ద ఎక్స్టెంట్ ఆఫ్ డీజిల్కి సంబంధించి రిమూవ్ చేసండి. దట్ ఈస్ 1,50,000 నుంచి 75,000 తీసేసినాం కదా వాటికి సంబంధించి. దేర్ ఫర్ బీయింగ్ నో లెవీ ఆన్ జిఎస్టీ ఆన్ డీజిల్ దేర్ కెనాట్ బి ఎనీ ఐటీసీ since VAT or excise paid are not covered in the definition of input tax credit. Next section 2 class 62
Moreover, credit of input tax credit on the goods and services in supplying service of transport of passengers any motor vehicles designed ఏదైతే మోటార్ వెహికల్ని డిజైన్ చేసినారో ఆ క్యారింగ్ ప్యాసింజర్కి సంబంధించి కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్ ఇంక్లూడెడ్ ఇన్ ద కన్సిడరేషన్ చార్జ్ ఫ్రమ్ ద సర్వీస్ ఈజ్ నాట్ అవైలబుల్ ఎక్సెప్ట్ క్రెడిట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇన్ ద లైన్ ఆఫ్ బిజినెస్ ఉంటే తప్ప. సో మీరు ఏమైనా మోటార్ కార్ అనేది మళ్ళీ నెక్స్ట్ మోటార్ వెహికల్ సేల్ చేయడానికి తీసుకుంటే అట్లాంటప్పుడు మీకు ఐటీసీ అనేది వస్తుంది. నెక్స్ట్ ట్యాక్స్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్కి సెక్యూరిటీ సర్వీస్ అనేది ఇదే సర్వీస్ ప్రొవైడ్ బై పర్సనల్కి సంబంధించి కాబట్టి ఇప్పుడు నాన్ బాడీ కార్పొరేట్ టు రిజిస్టర్ పర్సన్కి ప్రొవైడ్ చేసింటే నాన్ బాడీ టు రిజిస్టర్ పర్సన్ ప్రొవైడ్ చేసింటే మనకి రివర్స్ ఛార్జ్ మెకానిజం అనేది అప్లికబుల్ అవుతుండే. బట్ ఇన్ అవర్ కేసెస్ ఇంత సెక్యూరిటీ సర్వీసెస్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ బై బాడీ కార్పొరేట్ సేఫ్ సో రిజిస్టర్ పర్సన్ మనం రిజిస్టర్ పర్సన్ అండ్ సేఫ్ సెక్యూరిటీ వచ్చేసి అది కూడా బాడీ కార్పొరేట్ టు బాడీ కార్పొరేట్ అన్నప్పుడు మనకి అది ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం వస్తుంది. సో ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం వస్తే మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. హౌఎవర్ సిన్స్ సేఫ్ అండ్ సెక్యూర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ హీ ఈజ్ నాట్ రిజిస్టర్ అండర్ జిఎస్టీ. సో అండర్ జిఎస్టీ రిజిస్టర్ కాలేదు కాబట్టి ఇట్ వుడ్ నాట్ హ్యావ్ ఛార్జ్ జిఎస్టీ అండ్ సెట్ సర్వీసెస్ హెన్స్ నో ఐటీసీ ఈజ్ అవైలబుల్. వాళ్ళు రిజిస్టర్ కాలే కాబట్టి వాళ్ళు ఏం ఛార్జ్ చేయరు. నెక్స్ట్ ఐటీసీ అండ్ మోటార్ వెహికల్స్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పర్సన్స్ హీ ఈజ్ అలౌడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 17(5)(a) ప్రొవైడెడ్ సచ్ వెహికల్ ఆర్ ఫర్దర్ సప్లై బై ద సప్లయర్. ఐటీసీ ఈజ్ అలౌడ్ ఆన్ జనరల్ ఇన్సూరెన్స్ సర్వీసెస్. సో ఫర్ మోటార్ వెహికల్కి సంబంధించి లైసెన్స్కి సంబంధించి ఐటీసీ అవైలబుల్లో వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ 17(5)(c) బ్లాక్స్ ITC in respect of work contract service when supplied for construction of an immobile property except where it is an input service for further supply of work contract service further the term of plant and machinery. సో మనకి సెక్షన్ 17(5) ప్రకారం బ్లాక్డ్ క్రెడిట్లో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వర్క్ కాంట్రాక్ట్ సంబంధించి అయితే బ్లాక్డ్ క్రెడిట్ అవుతుంది. బట్ ఎక్సెప్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ తీసుకుంటాము. ప్లాంట్ అండ్ మిషనరీలో ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. సో ఆ ప్లాంట్ అండ్ మిషనరీ ఫిక్స్డ్ టు ద ఎర్త్ బై ఫౌండేషన్ ఆర్ స్ట్రక్చర్ support that are used for making outward supply and include such foundation or structural supply. This is view of above functions. ITC is available in respect of work contract service available by the Motor Power Private Limited has the same is used for construction of plant and machinery which is not blocked credit and నెక్స్ట్ ఆడిట్ ఫీకి సంబంధించి ఏమి ప్రాపర్ ఐఆర్ అని ప్రొవైడ్ చేయలేదని చెప్పినాము. సో ఆడిట్ ఫీ హ్యాస్ ద సర్వీస్ యూజ్డ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ క్రెడిట్ ఆఫ్ ఐటీసీ విల్ బి అవైలబుల్ యాజ్ పర్ సెక్షన్ 16 ప్రకారం అవైలబుల్ ఉంది. బట్ వాళ్ళకి ఆఫ్ అసోసియేషన్ ఫర్మ్కి ఈ ఇన్వాయిసింగ్ అనేది మ్యాండేటరీ. రిజిస్టర్ పర్సన్ ఎవరైతే అగ్రిగేట్ టర్న్ ఓవర్ ప్రిసీడింగ్ ఇయర్ ఫ్రమ్ 17-18 ఆన్వర్డ్స్ నుంచి వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ అనేది exceed 20 crores ఉంటుందో వాళ్ళు కంపల్సరీగా ఈ ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయాలి. హౌఎవర్ ఈ ఇన్వాయిస్ వితౌట్ ఐఆర్ఎం ఈజ్ నాట్ ట్రీటెడ్ హ్యాజ్ ఇన్వాయిస్ యాజ్ పర్ రూల్ 48(5) ప్రకారం. సో హెన్స్ వితౌట్ ఏ వ్యాలిడ్ డాక్యుమెంటేషన్ ఐటీసీ కెనాట్ బి క్లైమ్డ్ హ్యాజ్ ఇన్పుట్ సర్వీస్. సో ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుంటే మనం ఐటీసీని క్లెయిమ్ చేయడానికి రాదు. నెక్స్ట్ బ్యాంక్ ఛార్జెస్కి సంబంధించి యూజ్డ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ద క్రెడిట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ paid on such services will be available in terms of section 16. సో అది కూడా సెక్షన్ 16 ప్రకారం అవైలబుల్ ఇన్వాయిస్ ఉంటే సో మనకి ఇక్కడ ఏదైతే మనకి కన్సల్టేటెడ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇస్తున్నామో దాన్నే మనం ఇన్వాయిస్గా తీసుకుంటాం. సో అవెవర్ ఐటీసీ కెన్ క్లైమ్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ వ్యాలిడ్ డాక్యుమెంటేషన్. ఇన్ కేస్ బ్యాంకింగ్ కంపెనీ హ్యాస్ ఫర్ రూల్ 56 కన్సల్టేటెడ్ ట్యాక్స్ ఇన్వాయిస్ issued for supply of services made during the month at the end of the month containing the details of tax charged. సో ట్యాక్స్ ఎంత ఛార్జ్ చేసినాము, డిస్క్రిప్షన్ ఆఫ్ సర్వీసా అంటే ప్రాసెసింగ్ ఛార్జెసా ఆర్ ఏటీఎం ఛార్జెసా ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛార్జెస్ దాని యొక్క డిస్క్రిప్షన్ని ప్రొవైడ్ చేయాలి, దాని యొక్క ట్యాక్స్ అమౌంట్ని ప్రొవైడ్ చేయాలి అండ్ టోటల్ వాల్యూ ఎంత ప్రొవైడ్ చేయాలి, జిఎస్టీ ఆఫ్ సప్లయర్ ప్రొవైడ్ చేయాలి, రిసిపియంట్ని ప్రొవైడ్ చేసి దాన్ని డీమ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్గా తీసుకుంటాము ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ హ్యాస్ పర్ సెక్షన్ 17(5) ఐటీసీ బ్లాక్డ్ ఆన్ మెంబర్షిప్ ఆఫ్ క్లబ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ సెంటర్స్. సో మీరు మెంబర్షిప్ ఏమైనా తీసుకుంటే క్లబ్కి కానీ హెల్త్ కానీ ఫిట్నెస్కి కానీ ఫిట్నెస్ సెంటర్కి ఇట్లాంటివన్నీ మనకి బ్లాక్డ్ అయితే ఐటీసీకి సంబంధించి. బట్ ద మెంబర్షిప్ ఫీ పేడ్ బై ఏ ఆటోమొబైల్ కంపెనీ టు ఆటోమొబైల్ association is not covered under the said section as it is distinction from membership of club. సో మెంబర్షిప్ ఆఫ్ క్లబ్కి అది ఎక్స్క్లూషన్ ఉంది కదా డిస్టింక్షన్ కాబట్టి. బట్ మీరు కానీ క్లబ్కి హెల్త్కి ఫిట్నెస్కి ఇట్లాంటివి తీసుకుంటే బ్లాక్డ్ అయిపోతుంది. నెక్స్ట్ హెన్స్ ఐటీసీ దెర్ అండ్ హీస్ అవైలబుల్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఇదే జీరో రేటెడ్ సప్లై. సో మీరు ఎప్పుడైతే గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తారో వాటిని జీరో రేటెడ్ సప్లై కింద తీసుకుంటాము. యాజ్ పర్ సెక్షన్ 16(1) ప్రకారం ఐజీఎస్టీ ఏముండదు అలా జీరో రేటెడ్ సప్లై కాబట్టి ఎల్యూటీ కింద తీసుకుంటాం. లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ని తీసుకొని వితౌట్ పేమెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. నెక్స్ట్ ట్యాక్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై వే ఆఫ్ రెంటింగ్ ఆఫ్ ఎనీ మోటార్ వెహికల్ డిజైన్ టు క్యారీ ప్యాసింజర్స్ విత్ ద కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ద కన్సిడరేషన్ చార్జ్ ఫర్ ద సర్వీస్ రిసిపియంట్ ఈజ్ పేయబుల్ అండర్ రివర్స్ చార్జ్ మెకానిజం ఓన్లీ వెన్ ద సెట్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ బై నాన్ బాడీ కార్పొరేట్ టు బాడీ కార్పొరేటర్స్. And invoice వచ్చేసి GST 12% is not issued to service recipient. So in the given case service are provided by body corporate
మోటో ప్రైవేట్ లిమిటెడ్ టు అనదర్ బాడీ కార్పొరేట్ జమా చార్జ్. జిఎస్టీ ఈజ్ పేయబుల్ అండర్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. సో జిఎస్టీ అనేది ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో వస్తుంది కాబట్టి ఏది రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్కి సంబంధించి రెండు కంపెనీలు రెండు బాడీ కార్పొరేట్లు కాబట్టి ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో వచ్చినప్పుడు మనమే సపరేట్గా పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ అండర్ ఎనీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ విచ్ 75% ఆర్ మోర్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ బాండ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అండ్ యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ. సో మన క్వశ్చన్లో మనకి ఏం చెప్పినా 75% ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినా అని చెప్పలేదు, ఓన్లీ లెస్ దెన్ 75% ఉంది కాబట్టి అది లైబుల్ ఫర్ జిఎస్టీ. నెక్స్ట్ సిన్స్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గుడ్స్ ఈజ్ ఏ జీరో రేటెడ్ సప్లై అ పోర్షన్ ఆఫ్ ఐటీసీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అండ్ ఇన్స్టెడ్ ఫుల్ క్రెడిట్ ఈ విల్ బి అవైలబుల్. సో సెక్షన్ 16 ప్రకారం. నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ 49(5) అనేది మనం కంపల్సరీ ఫాలో కావాలి. రూల్ 88తో పాటు మనం ఏం చేయాలి అంటే కంపల్సరీ మనం ఐజిఎస్టీని ఫస్ట్ యూటిలైజ్ చేసుకోవాలి, ఐజిఎస్టీని ఐజిఎస్టీకి యూటిలైజ్ చేసుకోవాలి. లేటర్ ఆన్ దట్ సిజిఎస్టీకి జిఎస్టీకి ఎనీ ప్రొఫెషన్లో మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. లేటర్ ఆన్ దట్ సిజిఎస్టీ క్రెడిట్ని ఫస్ట్ సిజిఎస్టీకే యూజ్ చేసుకోవాలి అండ్ ఐజిఎస్టీ ఇన్ దట్ ఆర్డర్. నెక్స్ట్ ఐటీసీ ఆఫ్ సిజిఎస్టీ షెల్ బి యూటిలైజ్డ్ ఓన్లీ ఆఫ్టర్ ఐటీసీ ఆఫ్ ఐజిఎస్టీ హ్యాస్ బిన్ యూటిలైజ్డ్ ఫస్ట్. సో ఐజిఎస్టీ క్రెడిట్ని ఫస్ట్ మీరు యూటిలైజేషన్ చేసుకొని తర్వాత సిజిఎస్టీ క్రెడిట్కి రావాలి. హెచ్జిఎస్టీ కూడా సేమ్, ఫస్ట్ ఐజిఎస్టీ క్రెడిట్ని కంప్లీట్ చేసిన తర్వాత హెచ్జిఎస్టీ క్రెడిట్కి రావాలి. ఐజిఎస్టీ క్రెడిట్ని ఏ పొజిషన్లో అయినా మీరు సెటప్ చేసుకోవచ్చు. సిన్ ద వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లైస్ అదర్ దెన్ జీరో రేటెడ్ సప్లైస్ ఇన్ ద గివెన్ ట్యాక్స్ పీరియడ్. జీరో రేటెడ్ సప్లైస్ ఏమున్నాయి, కొన్నే ఉన్నాయి, 4 ఉన్నాయి అండ్ దాని యొక్క వాల్యూస్ వచ్చేసి లెస్ దెన్ 50 lakhs ఉన్నాయి కాబట్టి 86B అనేది అప్లికబిలిటీలోకి రాదు. 86B అంటే ఏమి, అమౌంట్ అనేది మనం టోటల్గా క్రెడిట్తోని పేమెంట్ చేయకూడదు. క్రెడిట్తోని పేమెంట్ చేయకూడదు అంటే 1% మనం ఖచ్చితంగా ఈవెన్తో మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉన్న 1% అనేది మనం క్యాష్తో పేమెంట్ చేయాలి. ఎప్పుడు మన యొక్క టర్న్ ఓవర్ అనేది మన యొక్క జీరో రేటెడ్ ఈ ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ ట్యాక్సబుల్ వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లైస్ వచ్చేసి అదర్ దెన్ జీరో రేటెడ్ వీటికి తీసేస్తే మన టర్న్ ఓవర్ ఎక్సీడింగ్ 50 lakhs ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రొవిజన్ అనేది అప్లికబుల్ అవుతుంది. రూల్ 86B అనేది డిశ్చార్జ్ ఎంటర్ ట్యాక్స్ లయబిలిటీ ఫర్ స్టేట్ ట్యాక్స్ పేడ్ ఫర్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెజర్తో. నెక్స్ట్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఆర్ చార్జబుల్ అండ్ ఇంటర్స్టేట్ ఇన్వర్డ్ అండ్ సప్లైడ్ ఐజిఎస్టీ ఇన్ ఇంటర్స్టేట్ సప్లై గుడ్స్కి సంబంధించి అండ్ రేట్ వచ్చేసి 9%, 8% ఎక్సెప్ట్ రెంటింగ్ ఆఫ్ కార్స్కి సంబంధించి వే సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అప్లై 2.5 and 2.5 రెస్పెక్టివ్లీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 10th? 9th క్వశ్చన్ ఈజ్ కంప్లీటెడ్. నౌ 10th క్వశ్చన్ 10. సో 13th ఓకే. ఆదిత్య ప్రైవేట్ లిమిటెడ్. సో ఆదిత్య ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. అక్కడ రిజిస్టర్ అయినాడు, ఉత్తరప్రదేశ్లో రిజిస్టర్ అయినాడు. ఇన్స్ట్రక్టెడ్ అశోక ట్రాన్స్పోర్టర్ టు డెలివరీ సర్టెన్ ట్యాక్సబుల్ గూడ్స్ టు మహావీర్ ఎంటర్ప్రైజ్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో ఈ పర్సన్ రిజిస్టర్ అనేది ఉత్తరప్రదేశ్లో, వాళ్ళు అశోక ట్రాన్స్పోర్టర్ వాళ్ళకి గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేయమన్నారు మహావీర్ ఎంటర్ప్రైజెస్కి, అది కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉంది. సో సిజిఎస్టీ హెచ్జిఎస్టీ విల్ బి రివబుల్ ఆన్ 10th January 2022కి. ద వాల్యూ ఆఫ్ గూడ్స్ వచ్చేసి 6,80,000 విచ్ ఈస్ చార్జబుల్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ 9% ఈచ్. ఓకే. విచ్ ఆర్ గూడ్స్ ఆర్ ఇన్ ట్రాన్సిట్లో ఉన్నాయి. ద ప్రాపర్ ఆఫీసర్ ఇంటర్సెప్టెడ్ ద గూడ్స్ అండ్ ద ట్రక్ ఇన్ విచ్ గూడ్స్ ఆర్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ అండర్ సెక్షన్ 68 ప్రకారం ట్రక్ ట్రాన్సిట్లో ఉన్నప్పుడు ప్రాపర్ ఆఫీసర్ వచ్చి స్టాప్ చేసినాడు. హౌఎవర్ ద డ్రైవర్ ఆఫ్ ద ట్రక్ ఫెయిల్ టు టెండర్ ఎనీ డాక్యుమెంట్ ఇన్ రిలేషన్ టు గూడ్స్ ఆఫ్ మూమెంట్స్. సో ఆ గూడ్స్కి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు. ద ప్రాపర్ ఆఫీసర్ ఆఫ్టర్ కండక్టింగ్ ద ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ద గూడ్స్ అండ్ ద ట్రక్ డిసైడెడ్ టు సీజ్ ద గూడ్స్ అండ్ ట్రక్ అండ్ ఇష్యూడ్ ద నోటీస్ అండర్ సెక్షన్ 129(3). సో ఆ ప్రాపర్ ఆఫీసర్ ఏం చేసినాడు, ఆ ట్రక్ని పట్టుకొని ఆ ట్రక్కి సంబంధించి నోటీసెస్ ఇష్యూ చేసినాడు అండ్ స్పెసిఫైయింగ్ ద పెనాల్టీ పేయబుల్. సో penalty payable by the Adinath Private Limited after giving it an opportunity of being, he was required to determine the amount of penalty payable under CGST Act if Aditya Private Limited does not come forward. So మనకి ఏమన్నా ట్రక్ ట్రాన్స్పోర్టేషన్ గుడ్స్కి సంబంధించి చేస్తున్నప్పుడు ఓనర్ కమ్ ఫార్వర్డ్ ముందరికి రానప్పుడు పెనాల్టీ ఎట్లుంటుందంటే పెనాల్టీ భారీగా ఉంటుంది. సో ఆ పెనాల్టీ మనం ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. సో ఒకవేళ ఇప్పుడు ఆ ట్రక్ని రిలీజ్ చేసుకోవాలంటే వాట్ ఆర్ ద ఆప్షన్ అతనికి ఏమున్నాయి అనేది చెప్పాల్సి వస్తుంది. సో పెనాల్టీ వచ్చేసి 200% ఆఫ్ ట్యాక్స్, దట్ ఈస్ అమౌంట్ వచ్చేసి మనకి పెనాల్టీ ఎట్లుంటుంది అంటే ఇక్కడ యాజ్ పర్ సెక్షన్ 129(1)(b where owner of the goods does not come forward for the payment of penalty, detained or seized goods. సో ఏదానికి సంబంధించి గూడ్స్ డిటైన్డ్ ఆర్ సీజ్డ్ గూడ్స్కి సంబంధించి కానీ అండ్ కన్వేయన్స్ కూడా యూజ్డ్ మీన్స్ ట్రాన్స్పోర్టేషన్ ఫర్ క్యారింగ్ ఆఫ్ ద గూడ్స్. కన్వేయన్స్ అంటే ఏమి, ఏదైతే మనం ట్రక్ని యూజ్ చేస్తున్నామో అది అనమాట. అండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఆర్ రిలీజ్ అండ్ పేమెంట్ ఆఫ్ పెనాల్టీ ఈక్వల్ టు హయ్యర్ ఆఫ్ ఫాలోయింగ్. ఎంత పెనాల్టీ పడుతుంది, 50% ఆఫ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ ఆర్ 200% ఆఫ్ ట్యాక్స్ పేయబుల్ ఆన్ సచ్ గూడ్స్. సో 50% ఆఫ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ మీద ఆర్ 200% ఆఫ్ ట్యాక్స్ పేయబుల్ ఆన్ సచ్ గూడ్స్కి సంబంధించి ఇన్ ద వ్యూ ఆఫ్ ద సేమ్ ద అబోవ్ అమౌంట్ ఆఫ్ పెనాల్టీ పేయబుల్ CGST యాక్ట్ ఇన్ ఇఫ్ ద Adinath Private Limited does not come forward to the penalty. So
అంత అమౌంట్ని మనం పేమెంట్ చేయాలి. నౌ 50% ఆఫ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అంటే వాళ్ళు ఎంత తీసుకొస్తున్నామని చెప్పినారు, దాని యొక్క వాల్యూ 6,80,000 అన్నాము. సో 6,80,000 ఇంటూ 50% తీసుకోండి. ఆర్ ఆ 6,80,000 మీద ట్యాక్స్ ఎంత అని చెప్పినాము, 9% అన్నాము. సో ఇంటూ 9% ఇంటూ 200% తీసుకోండి. ట్యాక్స్ పేయబుల్ 1,22,400 అవుతుంది. సో సిజిఎస్టీ అంత అవుతుంది, హెచ్జిఎస్టీ అంత అవుతుంది. సో ఇప్పుడు మనం ఇది చూసుకుంటే విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అంటే 3,40,000 అవుతుంది. సో 3,40,000 విల్ బి, ఇది ఒకదానికి యాక్ట్కి సంబంధించినది. యాజ్ పర్ ద ప్రొవిజో, ఫస్ట్ ప్రొవిజో ఇప్పుడు 3,40,000 వీడు ట్రక్ ఓనర్ పే చేయాల్సి వస్తుంది. సో ట్రక్ ఓనర్ పే చేస్తే అప్పుడు గూడ్స్ని ప్లస్ కన్వేయన్స్ని రిలీజ్ చేస్తారు. యాజ్ పర్ సెక్షన్ 129 ప్రకారం కన్వేయన్స్ షెల్ బి రిలీజ్ ఆన్ పేమెంట్ బై ద ట్రాన్స్పోర్టర్. ద పెనాల్టీ హ్యాస్ మెన్షన్ ఇన్ ద ఆర్డర్ ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఈస్ లోయర్. సో ఒకవేళ నాకు సార్ వాడు ఓనర్గా రాలేదు సార్, నాకేం సంబంధం, వాడు ఓనర్ గూడ్స్కి సంబంధం లేదు అని మీరు అనుకుంటే, నీకు ఈ కన్వేయన్స్ ఒకటే కావాలనుకుంటే, సో ఈ పెనాల్టీ వద్దులే, నీకు ఓన్లీ 1 lakh పే చేయి, నీ కన్వేయన్స్ నువ్వు తీసుకొని పో అని చెప్తారు. విచ్ ఎవర్ ఈస్ లెస్. సో వాట్ ఎవర్ ద ట్యాక్స్ అమౌంట్ ఆర్డర్లో స్పెసిఫై చేసినది కానీ ఆర్ 1 lakhని కానీ పే చేస్తే నీకు కన్వేయన్స్ని రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ ఇన్ ద కేస్ సిన్స్ ద ఓనర్ Adinath Private Limited has failed to come forward to make penalty will be of 3,40,000 under CGST Act shall be leviable. Further, the transporter of goods can get its truck released upon payment of lower of the following. So penalty చెప్పినది కానీ 1 lakh కానీ విచ్ ఎవర్ ఈస్ లోయర్, అది అమౌంట్ని పే చేస్తే వీడియో ట్రక్ని వీడు రిలీజ్ చేసుకోవచ్చు. అశోక ట్రాన్స్పోర్టర్ ఎవరైతే ఉన్నాడో వాడు. సో 1 lakhని పే చేసి మీ యొక్క ట్రక్ని మీరు తెచ్చుకోండి అని చెప్పడమే మనం యొక్క advice. Next, Super Level Limited. He is engaged in manufacture of taxable electronic goods. Its two manufacturing units are located in Mumbai and Nagpur. సో ఎక్కడ ఉన్నాయి, ఒకటి ముంబైలో ఉంది అండ్ ఇంకోటి నాగపూర్లో ఉంది. అండ్ బోత్ ద యూనిట్స్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ జిఎస్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. సో రెండు మహారాష్ట్రలో రిజిస్టర్ అయినాయి. ద కంపెనీ హ్యాస్ అనదర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ బెంగళూరు రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక అండ్ రిటైల్ షోరూమ్ లొకేటెడ్ ఇన్ అహ్మదాబాద్ రిజిస్టర్డ్ ఇన్ స్టేట్ ఆఫ్ గుజరాత్. ఓకే, వాట్ ఎవర్ ద గివెన్. Now, the company has to provide the following details of activities and transactions under section tax period కి సంబంధించి వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది ఒకసారి చూద్దాం, మనం క్లియర్ తెలుసుకోవచ్చు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ యూ ఆర్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ఎగ్జామ్ట్. సో వాల్యూ ఆఫ్ ఎగ్జామ్ చెప్పాలి. సప్లై అండర్ ద జిఎస్టీ లా హ్యాస్ ప్రొవైడెడ్ బై నాగపూర్ యూనిట్ అండ్ ముంబై బ్రాంచ్. ముంబై యూనిట్కి, సో నాగపూర్ యూనిట్కి ముంబై యూనిట్కి వాల్యూ ఆఫ్ ఎగ్జామ్ట్ ఎంత అవుతుంది అనేది చెప్పాలి. నెక్స్ట్ విల్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఎగ్జామ్ సప్లై provided by Nagpur unit and Mumbai unit used to be determined for the purpose of apportionment of ITC under section 117(3). సో ITC తీసుకోవడానికి అంటే అక్కడ వచ్చే ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ చెప్పాల్సి వస్తుంది. సో ఇప్పుడు వాల్యూ ఆఫ్ ఎగ్జామ్ సప్లై, సో ఎగ్జామ్ట్ అయ్యేది ఏముంది చెప్పాలి అండ్ ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ని చెప్పాల్సి వస్తుంది. వీటికి సంబంధించి ఫస్ట్ ఎగ్జామ్ట్ సప్లైని చెప్తాము. సో సేల్ ఆఫ్ ట్యాక్సబుల్ గూడ్స్, సో 12,50,000 13,50,000 ట్యాక్సబుల్ గూడ్స్ అన్నారు కాబట్టి ఎగ్జామ్టెడ్ సప్లైకి రాదు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ విత్ నేషనలైజ్డ్ బ్యాంక్, దిస్ ఈస్ exempted supply అవుతుంది. సో 1,08,000 will be exempted supply. Next, sale of securities, such securities were purchased 2,75,000 4,50,000. సో ఇది ఎగ్జామ్ట్ సప్లైలోకి రాదు. బట్ సెక్షన్ 17(5) కింద అపోర్షన్మెంట్కి తీసుకుంటాము టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 1%. నెక్స్ట్ సప్లై సేల్ ఆఫ్ ఎందుకు నెక్స్ట్ సేల్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ ద విసినిటీ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. సో సేల్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఆర్ సర్వీసెస్. సో ఇది ఎగ్జామ్ట్ సప్లైలోకి రాదు. ఎగ్జామ్ట్ ఇక్కడ ఇది ఒకటి ఎగ్జామ్టెడ్ సప్లైలోకి వచ్చింది అండ్ ఇది ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్లోకి తీసుకుంటాము ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేషన్కి, అది కూడా 1% తీసుకుంటాము. ఇది ఎగ్జామ్ట్ సప్లై. నెక్స్ట్ సో నేను 2 క్యాలిక్యులేషన్ చేస్తున్నాను చూడండి. ఒకటి 17(5) అపోర్షన్మెంట్కి చేస్తున్నాను. సో మీకు డిఫరెంట్ కలర్ వేస్తే బాగుంటుందేమో. ఇది ఎగ్జామ్ట్ సప్లై. ఇది నేను ఎందుకు తీసుకుంటున్నా, అపోర్షన్మెంట్ ఐటీసీ అపోర్షన్మెంట్కి ఎగ్జామ్ట్ టర్న్ ఓవర్ కోసం తీసుకుంటున్నా, అంతేకాని ఎగ్జామ్ట్ సప్లైలోకి రాదు. నెక్స్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ ఇన్ విసినిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇది మనకి ఎగ్జామ్ట్ సప్లైలోకి రాదు, అంటే ఎగ్జామ్ట్ సప్లైలోకి రాదు. అండ్ ల్యాండ్ అనేది నైదర్ ఏ గుడ్ నైదర్ ఏ సర్వీస్. దీని మీద ఎస్డివి వాల్యూ మీద ఉంటుంది, ఎస్డివి వాల్యూ మీద 1% తీసుకోండి ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎగ్జామ్ట్ టర్న్ ఓవర్కి సంబంధించి. నెక్స్ట్ సేల్ ఆఫ్ ఓల్డ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ విచ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఎనీమోర్. సో బిల్డింగ్ కూడా మనకి ఎగ్జామ్ట్ సప్లైలోకి రాదు అండ్ ఎగ్జామ్ట్ టర్న్ ఓవర్లోకి వస్తుంది ఫర్ ది పర్పస్ ఆఫ్ ఐటీసీకి. ఎంత తీసుకోవాలి, ఈ స్టాంప్ డ్యూటీ వాల్యూ పైన 1% తీసుకోవాలి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ యాక్షనబుల్ క్లైమ్స్ అనేది 2 lakhs అనేది ఎగ్జామ్ట్ సప్లైలోకి రాదు అండ్ ఇట్ ఈజ్ గూడ్స్కి సంబంధించి ఎగ్జామ్ట్ టర్న్ ఓవర్లోకి కూడా రాదు. ఎందుకంటే స్పెసిఫికలీగా యాక్షనబుల్
క్లైమ్స్ని ఎక్స్క్లూడ్ చేసినారు కాబట్టి. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాల్సినది రెండు, ఒకటి వచ్చేసి ఎగ్జామ్ట్ సప్లై ఒకటి, తర్వాత సెక్షన్ 17(5)కి అపోర్షన్మెంట్ చేయడానికి ఎగ్జామ్ట్ టర్న్ ఓవర్. సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం. యాజ్ పర్ సెక్షన్ 2(47) ప్రకారం ఎగ్జామ్ట్ సప్లై మీన్స్ సప్లై ఆఫ్ ఎనీ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ విచ్ అట్రాక్ట్. ఏవేవి అట్రాక్ట్ అయితే ఇక్కడ నిల్ రేట్ అట్రాక్ట్ అయినా, ఆర్ హోలీ ఎగ్జామ్టెడ్ అయినా, ఆర్ నాన్ ట్యాక్సబుల్ ఉన్న, ఈ మూడు నాన్ ట్యాక్సబుల్, హోలీ ఎగ్జామ్ట్ అండ్ నిల్ రేటెడ్, ఈ మూడింటిని మనం ఎగ్జామ్ట్ సప్లై అంటాము. అండ్ ఎనీ యాక్టివిటీ ఆర్ ట్రాన్సాక్షన్ విచ్ ఈస్ నాట్ ఏ సప్లై పర్ సే ఈజ్ నాట్ అండ్ ఎగ్జామ్టెడ్. సో అది కన్నా సప్లై కాకుంటే అది ఎగ్జామ్ సప్లైలోకి రాదు. సో ఇన్ ద వ్యూ ఆఫ్ ద అబో వాల్యూ ఆఫ్ ఎగ్జామ్ సప్లై బై నాగపూర్ యూనిట్ అండ్ ముంబై యూనిట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఆల్ అబో. సో ఫస్ట్ సేల్ ఆఫ్ ట్యాక్సబుల్, దీనికి ఏం సంబంధం లేదు. అండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ సర్వీసెస్ బై వే ఆఫ్ ఎక్స్టెండింగ్ డిపాజిట్ లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ ఇన్ సో ఫార్ హ్యాస్ కన్సిడరేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఎగ్జామ్టెడ్. సో ఇది ఎగ్జామ్టెడ్లోకి తీసుకుంటాము. సో ఇది ఎగ్జామ్ట్, ఇది ఎగ్జామ్ట్. సో నాట్ అండ్ exempt. So exempt. Next, sale of securities are neither a goods or neither a services, neither a goods or neither services in terms of section 2 class 52 or 2 class 1 or 2 ప్రకారం. Hence sale of securities is neither supply of goods neither supply of service. It is not a exempt supply. ఇది exempt supply లోకి రాదు. Next, sale of agricultural land. Sale of agricultural land neither a supply of goods nor a supply of service in terms of para 5 of schedule 2 ప్రకారం. So it is not a exempt supply. Next, sale of old factory building. Old factory building means neither a supply of goods nor a supply of service in terms of para 5 of schedule 3 of CGST Act 2017, provided the entire consideration has been received. ఎప్పుడు after issuance of certificate of completion by the competent authority or after its occupation, whichever is earlier. Hence the same is not an exempt supply. ఇది exempt supply లోకి రాదు. నెక్స్ట్, టర్న్ ఓవర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ యాక్షనబుల్ క్లైమ్స్ అదర్ దెన్ లాటరీ బెట్టింగ్ గ్యాంబ్లింగ్. ట్రాన్స్ఫర్ ఆఫ్ యాక్షనబుల్ క్లైమ్స్ అదర్ దెన్ లాటరీ బెట్టింగ్ గ్యాంబ్లింగ్, ఇవి నైదర్ ఏ సప్లై ఆఫ్ గూడ్స్ నాట్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్ అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ para 6 ఆఫ్ షెడ్యూల్ 3 ఆఫ్ ద CGST యాక్ట్. సో ఇవి నాట్ ఏ exempt సప్లై. సో ఓన్లీ exempt సప్లై అయితే ఏమి, ఓన్లీ ఇంట్రెస్ట్ ఆఫ్ ద exempt సప్లై. సో however for the value of exempt supply by Nagpur unit and Mumbai unit for the purpose of apportionment of ITC under section 17(3) not same. and అవి సేమ్ ఉండదు. ప్రపోర్షన్మెంట్ ఆఫ్ ఐటీసీని ప్రపోర్షన్ చేయడానికి పోయినప్పుడు దట్ కేస్ కామన్ క్రెడిట్ వస్తుంది కదా, కామన్ క్రెడిట్ మనం అపోర్షన్మెంట్ చేయాల్సి వస్తుంది కదా. ఆ అపోర్షన్మెంట్ చేసేటప్పుడు ఆ ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ని క్యాలిక్యులేషన్ చేస్తాం కదా, అక్కడ వేరే వస్తుంది. యాజ్ పర్ సెక్షన్ 17(3) ప్రకారం వాల్యూ ఆఫ్ ఎగ్జామ్టెడ్ సప్లై includes on which recipient is liable to pay reverse charge బేసిస్లో ఏమైనా పే చేసి కూడా ఇంక్లూడ్ అవుతాయి. అండ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇంక్లూడ్ అవుతాయి. అండ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ ల్యాండ్కి సంబంధించి గూడ్స్ ల్యాండ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. వాల్యూ ఆఫ్ ల్యాండ్ అనేది బిల్డింగ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. అండ్ యాజ్ పర్ ఎక్స్ప్లెనేషన్ వాల్యూ ఆఫ్ ఎగ్జామ్ సప్లై షిల్ నాట్ ఇంక్లూడ్ ద వాల్యూ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ ట్రాన్సాక్షన్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 3 ఎక్సెప్ట్ ల్యాండ్ అండ్ ద ప్లేస్. సో ఫర్ డిటర్మినింగ్ ద వాల్యూ ఆఫ్ ఎగ్జామ్ సప్లై 17(3) ప్రకారం కావాలన్నప్పుడు వాల్యూ ఆఫ్ ఎగ్జామ్ సప్లై ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్కి వచ్చేసి ఎంత తీసుకోవాలి, వాల్యూ ఎస్డివి ఎంతైతే ప్రొవైడ్ చేసిందో అంత తీసుకోవాలి. సెక్యూరిటీస్కి అయితే 1% ఆఫ్ వాల్యూ ఆఫ్ సప్లై తీసుకోవాలి. సో రూల్ 43 ప్రకారం ద అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ఎగ్జామ్ సప్లై ఎంత అవుతుంది, అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ఎగ్జామ్ సప్లై ఫర్ ది పర్పస్ ఆఫ్ రూల్ 42 అండ్ రూల్ 43 ప్రకారం ఎక్స్క్లూడ్స్ వాల్యూ ఆఫ్ సర్వీసెస్. సో మనం అగ్రిగేట్ టర్న్ ఓవర్లో ఇక్కడ ఎక్స్క్లూడ్ చేస్తాము. ఏది ఎక్స్క్లూడ్ చేస్తాము, వాల్యూ ఆఫ్ సర్వీసెస్ బై వే ఆఫ్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్, ఎక్స్టెండింగ్ లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ ఇన్ సో ఫార్ as consideration is represented by way of interest or discount except in case of banking company or financial institutions including non-banking financial company engaged in supplying our services by way of accepting deposit. సో ఇక్కడ మనం అపోర్షన్మెంట్ ఆఫ్ ఐటీసీ దగ్గర వచ్చినప్పుడు ఎగ్జామ్టెడ్ ఇంట్రెస్ట్ని మనం ఎక్స్క్లూడ్ చేస్తాము, టర్న్ ఓవర్లోకి ఇన్క్లూడ్ చేస్తాము. సో ప్రొవిజన్ ప్రకారం ఎగ్జామ్ సప్లై బై నాగపూర్ యూనిట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అపోర్షన్మెంట్కి ఎగ్జామ్ సప్లై ట్యాక్సబుల్ గూడ్స్ రాదు, ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ అసెట్స్ రాదు. సేల్ ఆఫ్ సెక్యూరిటీస్లో 1% తీసుకోవాలి. వాల్యూ ఆఫ్ ఎగ్జామ్టెడ్ సప్లై ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 1% అవుతుంది. అగ్రికల్చర్ ల్యాండ్ దాని యొక్క స్టాంప్ డ్యూటీ వాల్యూని తీసుకోవాలి. అండ్ ఓల్డ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ అది కూడా స్టాంప్ డ్యూటీ వాల్యూని తీసుకోవాలి. అండ్ ట్రాన్స్ఫరబుల్ యాక్షనబుల్ క్లైమ్ వచ్చేసి ఇవి పైన రాదు, కింద కూడా రాదు. ఎక్స్క్లూడ్ ఫ్రమ్ వాల్యూ ఆఫ్ ఎగ్జామ్టెడ్ సప్లైస్ బై వర్చ్యూ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ టు సెక్షన్ 17(3). సో ఇప్పుడు దీని ప్రకారం మనం అపోర్షన్మెంట్ చేయాల్సి వస్తుంది ఐటీసీ సెక్షన్ 17(3) ప్రకారం. సో యాజ్ పర్ క్లాస్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. వాట్ ఇస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 12. వాట్ ఈస్ దేర్ క్వశ్చన్ నెంబర్ 12?
సో ఇన్ ద అబౌవ్ క్వశ్చన్ ఆల్ అదర్ థింగ్స్ సేమ్ రిమైనింగ్ ద సేమ్. సో పైన చెప్పిన దానికి అన్ని క్వశ్చన్స్ సేమ్ ఉన్నాయి, బట్ కంప్యూట్ ద వాల్యూ ఆఫ్ సప్లై మోస్ట్ బెనిఫిషియల్ బై ద బెంగళూరు యూనిట్ హ్యాస్ వెల్ హ్యాడ్ ద వాల్యూ ఆఫ్ సప్లై. సో మోస్ట్ బెనిఫిట్ ఏమనేది చెప్పాలి. మేడ్ బై ద అహ్మదాబాద్ రీటైల్ షోరూమ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ బై దిస్ యూనిట్ టు ఈక్విలిబ్రియం సేల్స్ మిస్టర్ ఫాది సేల్స్ అండ్ మిస్టర్ ధారా ఎంటర్ప్రైజెస్. సో దీనికి 2 యూనిట్స్ ఉన్నాయి, దానికి 2 యూనిట్స్కి సంబంధించి గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేసినారు. అండ్ ఈఫ్ సూపర్ లెవెల్ లిమిటెడ్ ఫర్నిచర్ ద ఫాలోయింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ మంత్కి సంబంధించి. సో మనం పైన ఏం క్యాలిక్యులేషన్ చేసినాము, ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ని క్యాలిక్యులేషన్ చేసినాం కదా. సో కామన్ క్రెడిట్ ఏమన్నా వస్తే కామన్ క్రెడిట్ ఇంటూ ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ డివైడెడ్ బై టోటల్ టర్న్ ఓవర్ తీసుకుంటే టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ వస్తుంది. దాన్ని మనం ఎక్స్క్లూడ్ చేయాల్సి వస్తుంది ఆర్ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి యాడ్ చేయాల్సి వస్తుంది. Now Bengaluru unit has appointed Mr. Equilibrium Sales to has its sole selling agent. Mr. Equilibrium Sales electronic goods of Bengaluru unit under the invoice issued in its own name. The Bengaluru unit transferred the goods costing 7,25,000 to Mrs. Equilibrium Sales on 20 October, which were sold by Mrs. Equilibrium Sales. So on 31st October at 7,65,000. So it sell చేసినాడు 7,65,000 కి సేల్ చేసినాడు. On October another electronic goods manufacturer supplied the goods of like in quality to Mrs. Equilibrium Sales has one supplied by Bengaluru unit at prices 7,75,000. So next the retail showroom at Ahmedabad transfers goods costing 85,000 to its agents. ఎవరికి ట్రాన్స్ఫర్ చేసినాడు, ఏజెంట్కి ట్రాన్స్ఫర్ చేసినాడు. On 12th October Mr. Paidi sells such goods on 18th October 5 lakhs under the invoice issued in the name of retail store at Ahmedabad. And 17th October Paidi sells హ్యాస్ సోల్డ్ గూడ్స్ లైక్ ఇన్ క్వాలిటీ. సో ఇక్కడ ఏం జరుగుతుంది, డిస్టింగ్స్ పర్సన్ దగ్గర జరుగుతున్నాయి ట్రాన్సాక్షన్. మనం అట్లాంటి కేసులో మనం ఏం తీసుకోవాలి, రూల్స్ ప్రకారం మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. రూల్స్లో మనకి ఏం చెప్తారు, ఓపెన్ మార్కెట్ వాల్యూ చూడండి. ఫస్ట్ ఓపెన్ మార్కెట్ వాల్యూ ఉందా, ఓకే ఓపెన్ మార్కెట్ వాల్యూ ఉంటే ఓపెన్ మార్కెట్ వాల్యూ తీసుకోండి. ఓపెన్ మార్కెట్ వాల్యూ లేకుంటే లైక్ ఇన్ క్వాలిటీకి పోండి. లైక్ ఇన్ క్వాలిటీ ఉందా, ఓకే లైక్ ఇన్ క్వాలిటీ తీసుకోండి. ఓపెన్ మార్కెట్ వాల్యూ లేదు, లైక్ ఇన్ క్వాలిటీ లేదు. సో కాస్ట్ ప్లస్ 10% తీసుకోండి. ఆర్ వీళ్ళు వచ్చేసి రిసీట్ పర్సెంట్సే కాబట్టి రిలేటెడ్ పార్టీకి కాబట్టి 90% ఆఫ్ కాస్ట్ను కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో అన్రిలేటెడ్ పార్టీకి ఎంతైతే చేస్తున్నామో 4,70,000 చేస్తున్నాము అండ్ వాళ్ళు ఫుల్ ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు ఆ కేసెస్లో. సో రిటైల్ షోరూమ్ అట్ అహ్మదాబాద్ ఆల్సో ట్రాన్స్ఫర్ గుడ్స్ కాస్టింగ్ 95,000 టు ఇట్స్ ఏజెంట్ ధారా. సో ప్రిన్సిపల్ టు ఏజెంట్ ఉన్నప్పుడు రూల్ ప్రకారం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. 15th Augustకి ధారా ఎంటర్ప్రైజ్ సెల్స్ సచ్ గూడ్స్ 20 September 1 lakh అండర్ ఇన్వాయిస్ ఇష్యూడ్ ఇన్ ద హిస్ నేమ్ ఆఫ్ ఓన్ నేమ్. అండ్ ఇక్కడ ఓన్ నేమ్లో సేల్ చేస్తున్నారు. ఏజెంట్కి సంబంధించి డెఫినేషన్ చూడాల్సి వస్తుంది. నౌ ఆన్ 19th October మిస్టర్ ధారా ఎంటర్ప్రైజ్ హ్యాస్ సోల్డ్ గూడ్స్ ఆఫ్ లైక్ ఇన్ క్వాలిటీ హ్యాస్ వన్ సప్లైడ్ రీటైల్ స్టోర్ అట్ అహ్మదాబాద్ అండ్ రిజిస్టర్డ్ పర్సన్కి సంబంధించి. సో మిస్టర్ ఈక్విలిబ్రియం సేల్స్, మిస్టర్ పాది సేల్స్, మిస్టర్ ధారా సేల్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఫర్దర్ ఓపెన్ మార్కెట్ వాల్యూ ఆఫ్ గూడ్స్ నాట్ అవైలబుల్. సో ఓపెన్ మార్కెట్ వాల్యూ గూడ్స్ లేదంటే ఏం తీసుకోవాలి, కాస్ట్కి ఆ అమౌంట్కి 10% 90% తీసుకోవాలి కాస్ట్కి సంబంధించి. సో కానీ మనకి ఐటీసీని తీసుకోవడానికి లేదని చెప్పినా కదా. సో ఫస్ట్ మనం పైన క్యాలిక్యులేషన్ చేస్తామా. సో యాజ్ పర్ క్లాస్ సి ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ సెక్షన్ 15 ప్రకారం పర్సన్ హూ ఆర్ అసోసియేటెడ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ వన్ అనదర్. మామూలు సెక్షన్ 15 ప్రకారం ఏం చెప్తుంది, ట్రాన్సాక్షన్ వాల్యూ గురించి చెప్తుంది. ఒకవేళ వన్ అనదర్ బిజినెస్ ఆఫ్ అనదర్ పర్సన్ ఈ దట్ వన్ ఈ సోల్ ఏజెంట్ అయితే, ఆర్ సోల్ డిస్ట్రిబ్యూటర్ అయితే, ఆర్ సోల్ కన్సెషన్ ఉంటే హౌఎవర్ డిస్క్రైబ్డ్ యాజ్ షెల్ బి డీమ్డ్ టు బి రిలేటెడ్ పార్టీగా తీసుకుంటాము రిలేటెడ్ పార్టీ ఉన్నప్పుడు. సో దట్ ఇన్ ద గివెన్ కేస్ మిస్సెస్ ఈక్విలిబ్రియం సేల్స్ ఈజ్ సోల్ సెల్లింగ్ ఏజెంట్ ఆఫ్ బెంగళూరు యూనిట్ బోత్ ఆర్ రిలేటెడ్ పర్సన్స్ అవుతారు. సో రిలేటెడ్ పర్సన్ అయినప్పుడు ఫర్దర్ అండ్ యాక్టివిటీ ఆర్ ట్రాన్సాక్షన్ క్వాలిఫై హ్యాస్ జిఎస్టీ సప్లై అండర్ జిఎస్టీ ఓన్లీ ఇఫ్ ఇట్ అండర్టేకెన్ ఫర్ కన్సిడరేషన్ అండ్ కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. సో ప్రిన్సిపల్ టు ఏజెంట్ జరిగినప్పుడు కన్సిడరేషన్ ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ అనేది ఉండాలి. అండ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ అవర్ సప్లై ఆఫ్ గూడ్స్ బిట్వీన్ రిలేటెడ్ పర్సన్ అప్పుడు కన్సిడరేషన్ ఈజ్ నాట్ నెసెసరీ. సెక్షన్ 71C ప్రకారం 71C అన్నప్పుడు సి కన్సిడరేషన్ అనేది నాట్ ఇంపార్టెంట్. 71B అన్నప్పుడు బిజినెస్ ఫర్దర్నెస్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ లేకున్నా ఓకే అని చెప్తాము. దట్ ఈస్ ద కేస్. నౌ ఫర్దర్మోర్ వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ బిట్వీన్ రిలేటెడ్ పర్సన్స్ అదర్ దెన్ త్రో అండ్ ఏజెంట్. ఒకవేళ మీరు అదర్ దెన్ త్రో ఏజెంట్ చేస్తుంటే మీకు రూల్ 28 ప్రకారం క్యాలిక్యులేషన్ చేస్తాము. త్రో ఏజెంట్తో చేస్తుంటే రూల్ 29 ప్రకారం చేస్తుంటే, అదర్ దెన్ ఏజెంట్ కాబట్టి రూల్ 28 ప్రకారం చేస్తాం కాబట్టి అకార్డింగ్ ది వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ రిలేటెడ్ పార్టీ విల్ బి డిటర్మైన్ బేస్డ్ ఆన్ ఫస్ట్ ఓపెన్ మార్కెట్ వాల్యూ చూడండి. ఓపెన్ మార్కెట్ వాల్యూ నాట్ అవైలబుల్. దెన్ వాల్యూ ఆఫ్ సప్లై ఏం తీసుకుంటాం, లైక్ అండ్ క్వాలిటీ ప్రకారంగా తీసుకోవాలి. ఒకవేళ లైక్ అండ్ క్వాలిటీ వాల్యూ ఇఫ్ ద వాల్యూ కెనాట్ బి డిటర్మైన్ అండర్ ద అబోవ్ మెథడ్
అబో మెథడ్లో క్యాలిక్యులేషన్ చేయకుంటే ఇట్ మస్ట్ బి వర్క్డ్ అవుట్ బేస్డ్ ఆన్ ద కాస్ట్ ఆఫ్ సప్లై ప్లస్ 10% ఆఫ్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి. సో రీజనబుల్ వాల్యూ ఏదైతే ఉందో 10% తీసుకోవాలి. ఇన్ దట్ కాన్సిక్వెన్సెస్ హౌఎవర్ వే ద గూడ్స్ ఆర్ ఇంటెండెడ్ ఫర్ ఫర్దర్ సప్లై ఆర్ యాజ్ సచ్ రిసిపియెంట్ ద వాల్యూ సెల్ ఆప్షన్ ఏమంటే ఆ గూడ్స్ ఏజెంట్ ఎవరైతే తీసుకుంటారో వాడు మళ్ళీ ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ బిజినెస్ కోసం తీసుకుంటే వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంది. ఇది ఒక ఆప్షన్ అనమాట. ఆప్షన్ ఏమి ఈక్వలెంట్ ఆఫ్ 90% ఆఫ్ ప్రైస్ చార్జ్ ఫర్ సప్లై ఆఫ్ గూడ్స్ లైక్ ఇన్ క్వాలిటీ బై ద రిసిపియెంట్స్. అన్రిలేటెడ్ కస్టమర్కి ఎంతైతే సేల్ చేస్తామో ఆ ప్రైస్ పైన 90% తీసుకోండి అని చెప్తున్నారు. సో ఫర్దర్ వే ద రిసిపియెంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ యూఫుల్ ఐటీసీ క్రెడిట్ ద వాల్యూ డిక్లేర్డ్ ఇన్ ద ఇన్వాయిస్ షెల్ బి డీమ్డ్ టు బి అని ఓపెనింగ్ మార్కెట్ వాల్యూ తీసుకుంటాము. నా ఓపెన్ మార్కెట్ వాల్యూ మనకి అనేది లేదు ఇక్కడ. సో ఓపెన్ మార్కెట్ వాల్యూ లేదు కాబట్టి ఏం చేసుకోవాలి, నెక్స్ట్ లైక్ ఇన్ క్వాలిటీకి పోవాలి. సో ఫర్దర్ ఈక్విలిబ్రియం నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫుల్ ట్యాక్స్ క్రెడిట్. సో ఫుల్ ట్యాక్స్ క్రెడిట్ కూడా లేదంటే మనకి ఆ ప్రైస్ గురించి తీసుకోవడానికి రాదు. సో వాల్యూ డిక్లేర్డ్ ఇన్ ద ఇన్వాయిస్ కెన్ నాట్ బి డీమ్డ్ టు బి అని ఓపెన్ మార్కెట్ వాల్యూ. సో ఇన్వాయిస్కి నాట్ ఎలిజిబుల్ కాబట్టి ఇన్వాయిస్లో ప్రొవైడ్ చేసినది మనం ఓపెన్ మార్కెట్ వాల్యూగా తీసుకోము. సిన్స్ మిస్టర్స్ ఈక్వలియం సేల్స్ ఫర్దర్ సప్లైస్ ఆఫ్ గూడ్స్. సో ఫర్దర్ సప్లై చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం తీసుకున్నాము, లైక్ ఇన్ క్వాలిటీ ఆర్ కాస్ట్ ఇంటూ 90% విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోండి. దట్ ఈస్ వాల్యూ ఆఫ్ సప్లై గూడ్స్ లైక్ ఇన్ క్వాలిటీ ఎంత చెప్పినారు, 7,75,000 చెప్పినారు. అండ్ వాటి ప్రైస్ వేరే వాళ్ళకి స్టార్ట్ చేస్తున్నాయి ఎంత చెప్పినారు, 6,88,500. దాని మీద 7,65,000 అన్నారు. దాని మీద 90% చేసుకుంటే 6,88,500 అవుతుంది. సో విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటే 6,88,500 అవుతుంది. నెక్స్ట్ అన్ యాక్టివిటీ క్వాలిఫై హ్యాస్ సప్లై అండర్ జిఎస్టీ ఓన్లీ ఇఫ్ ద అండర్టేకెన్ ఫర్ కన్సిడరేషన్. సో అక్కడ కన్సిడరేషన్ ఉంటేనే జిఎస్టీలో సప్లైగా తీసుకుంటాము. అండ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దర్ ఉంటేనే మనం సప్లైగా తీసుకుంటాము. హౌఎవర్ సప్లై ఆఫ్ గూడ్స్ బై ప్రిన్సిపల్ టు ఏజెంట్ ఉన్నప్పుడు సెక్షన్ 71C అప్లికబిలిటీ కోసం 71C వస్తే ఏం చెప్తుంది, కన్సిడరేషన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ అని చెప్పాము. ఏజెంట్ అండర్ టు టేక్ to such supply on behalf of principal he is considered as supply even if the made without consideration provided the invoice for furtherance of supply he is issued by the agent on his own name. So agent one యొక్క ఓన్ నేమ్ పైన రన్ చేస్తూ ఉండాలి. where the invoice is issued by the ఏజెంట్ టు ద కస్టమర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రిన్సిపల్. ఒకవేళ ప్రిన్సిపల్ నేమ్ పైన ఇష్యూ చేస్తుంటే వీడు ఏజెంట్గా తీసుకోము. ఏజెంట్గా లేనప్పుడు టర్మ్స్ మామూలు షెడ్యూల్ 1 ప్రకారం క్యాలిక్యులేషన్ చేస్తాము. So since Mr. Pardeep sell the goods under invoice issued in the name of retail showroom at the Ahmedabad, it is not an agent. So వాడు ప్రిన్సిపల్ ఓనర్ ఏమే వేస్తున్నాడు కాబట్టి వీని పేరేమీ వేయడం లేదు కాబట్టి వీడు ప్రిన్సిపల్ ఏజెంట్ అనేది కాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ షెడ్యూల్ 1 ప్రకారం క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. సో రిజల్టెంట్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ బై రీటైల్ షోరూమ్ అట్ అహ్మదాబాద్ టు మిసెస్ పార్వతి డస్ నాట్ క్వాలిఫై హ్యాస్ సప్లై సిన్స్ ఇట్ డస్ నాట్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్. సో ప్రిన్సిపల్ టు ఏజెంట్ రిలేషన్షిప్ లేదు అండ్ అమౌంట్ అనేది వితౌట్ కన్సిడరేషన్ చేస్తున్నామంటే 71C అనేది అప్లికబిలిటీ లేదు. సో అన్రిలేటెడ్ పర్సన్కి మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కానీ ప్రొవైడ్ చేస్తుంటే అది సప్లైలోకి రాదు. సో సప్లైలోకి రానప్పుడు అది తీసుకోము. నెక్స్ట్ ఫర్దర్ సిన్స్ మిజర్ దారా ఎంటర్ప్రైజ్ సెల్స్ గూడ్స్ అండర్ ఇన్వాయిస్ ఇష్యూడ్ ఇన్ హిట్స్ ఓన్ నేమ్ ఇట్ ఫాల్స్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ఏజెంట్ ఇన్ ద terms of schedule 1. Resultantly transfer of goods by retail showroom at Ahmedabad to Mr. Dara qualifies as supply even when it is made without consideration. సో ఆ కేసులో మనం ఏం తీసుకోవాలి, వాట్ ఎవర్ ద అమౌంట్ ఈస్ ప్రొవైడెడ్ ఇంటూ 90% తీసుకుంటే అయిపోతుంది. సో వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ త్రో అండ్ ఏజెంట్ ఈజ్ డిటర్మైన్ అండర్ రూల్ 29. సో మామూలు డిస్టింక్ట్ పర్సన్కి అయితే రూల్ 28 ప్రకారం చేసాము. ప్రిన్సిపల్ టు ఏజెంట్ వస్తే రూల్ 29 ప్రకారం చేసాము. అకార్డింగ్లీ ద వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ బిట్వీన్ ద ప్రిన్సిపల్ అండ్ హీజ్ ఏజెంట్ ఈ ద ఓపెన్ మార్కెట్ వాల్యూ ఆఫ్ గూడ్స్ బీయింగ్ సప్లైడ్ ఆర్ అట్ ద ఆప్షన్ ఆఫ్ సప్లయర్ ఈజ్ 90% ఆఫ్ ద ప్రైస్ చార్జ్డ్ ఫర్ ద సప్లై ఆఫ్ గూడ్స్ ఆఫ్ లైక్ ఇన్ క్వాలిటీ బై ద రిసిపియంట్ టు హీజ్ అన్రిలేటెడ్ కస్టమర్ where the goods are intended for further supply of the by the said recipient. So in the given case since open market value is not available, value of goods supplied to Dara Enterprise will be 98,000 into 90% తీసుకుంటే 88,200 అవుతుంది. సో వాల్యూ ఆఫ్ సప్లై ఎంత అవుతుంది, బెంగళూరు యూనిట్కి 6,88,500 అవుతుంది, రీటైల్కి అయితే 88,500 అవుతుంది ఈ వాల్యూని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13th వాట్ ఈస్ దేర్ ఇన్ 13th క్వశ్చన్. సో 13th క్వశ్చన్కి వచ్చేసా Sanmati Industries registered in state of Maharashtra receives a machinery for repairs of in its workshop located in Mumbai, Maharashtra from Trishubi Limited and automobile manufacturing company based on Japan. So Japan company నుంచి మనం ఒక మిషన్ని రిపేర్కి తీసుకున్నాము. ఓకే, ద repairs work was carried out by Sanmati Industries for which it has been paid in convertible foreign exchange. సో ఇక్కడ లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఎవరు, మనము. లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ఎవరు, వీళ్ళు. వాళ్ళకి ఎవరికి సర్వీస్ ప్రొవైడ్ సన్నిధి వాళ్ళు. మనకి అమౌంట్ ఎట్లా పే చేస్తున్నారు,
ఫారిన్ కన్వర్టబుల్ దానిలో పే చేస్తున్నాడు. రిటర్న్ టు నిశ్చింగ్ సప్లై ఆఫ్టర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ సమ్టైమ్స్ యూజ్డ్ ఇండియా వైల్ ఇన్వాయిసింగ్ while raising the invoice for the said consideration the content of Sanmati Industries approach you have to whether the dynamic QR code mandatory required on the said invoice. సో QR కోడ్ అనేది డైనమిక్ QR కోడ్ అనేది మ్యాండేటరీనే కాదని వాడు అడుగుతున్నాడు. యు ఆర్ రిక్వైర్డ్ టు అడ్వైజ్. సో ఇన్వాయిస్ రైట్ చేసినప్పుడు ఫర్ ద సెడ్ కన్సిడరేషన్కి డైనమిక్ QR కోడ్ అనేది మ్యాండేటరీనే కాదని అడుగుతున్నాడు. యు ఆర్ రిక్వైర్డ్ టు అడ్వైజ్ ఇన్ ద ఆన్ ద ఫాలోయింగ్ అండ్ సిసిబి ఈజ్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా. వాళ్ళు అవుట్ సైడ్ పర్సన్ కాబట్టి రిజిస్టర్ చేసుకోలే. అండ్ ఫర్ ద అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ సన్నతి ఇండస్ట్రీస్ వాజ్ 550 crores అంటే 500 crores ఎక్సీడ్ అయ్యింది. సో ఎక్సీడ్ అయినప్పుడు ఎట్లా చేయాలంటే క్వశ్చన్ నెంబర్ 13 ఫస్ట్ ద ప్లేస్ ఆఫ్ సప్లై POS. సో POS ఏదైనా పక్కన తీసుకుంటాం, 13 పక్కన తీసుకుంటాం. సెక్షన్ 13 ఎందుకు సెక్షన్ 13కి పోయినా పర్సన్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఆర్ లొకేషన్ ఆఫ్ రిసిపియెంట్ ఎవరో ఒకరు అవుట్ సైడ్ ఇండియా ఉంటే దాని యొక్క ప్లేస్ ఆఫ్ సప్లైని ఎట్లా డిటర్మైన్ చేస్తాము, సెక్షన్ 13 ప్రకారంగా డివైడ్ చేస్తాము. సో ప్లేస్ ఆఫ్ సప్లైకి ఇక్కడ వచ్చినప్పుడు వీడియో వచ్చేసి అవుట్ సైడ్ పర్సన్ కాబట్టి, వీడియో వచ్చేసి ఇన్సైడ్ పర్సన్ కాబట్టి ఒకరు అవుట్ సైడ్ ఉన్నారు కాబట్టి సెక్షన్ 13కి పోయాం. అండ్ ఇక్కడ ప్రొవైడ్ చేసిన సర్వీస్ కాబట్టి ఒకవేళ గూడ్స్ అంటే సెక్షన్ 11కి పోతుంటుంది. సెక్షన్ 13 ఆఫ్ IGST Act 2017 ఇన్ కేస్ వేర్ ద సర్వీసెస్ ఆర్ సప్లైడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గూడ్స్ which are required to be made physically available by the recipient of service to the సప్లై ఆఫ్ సర్వీసెస్. సో అట్లాంటి కేసెస్లో ఏం చేసుకుంటాము, ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి లొకేషన్ వేర్ ద సర్వీసెస్ ఆర్ యాక్చువల్లీ పర్ఫార్మ్. సో మనం సర్వీస్ చేస్తున్నాం కదా, ఎక్కడ మనం పోయి యాక్చువల్గా పర్ఫామ్ చేస్తామో దాన్ని ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకున్నాము. సో ఇన్ ద గివెన్ కేస్ క్యారింగ్ అవుట్ ద రిపేర్ వర్క్ మిషనరీ వాజ్ అక్వైర్డ్ టు బి ఫిజికలీ అవైలబుల్ బై త్రిశూబి టు సన్నతి ఇండస్ట్రీస్. సో ద ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుంది, మనం ఇక్కడనే రిపేర్స్ని చేస్తున్నాం కాబట్టి మనకే ఇక్కడనే పంపించినా కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి మహారాష్ట్ర అవుతుంది. యాక్చువల్లీ పర్ఫామ్ చేస్తున్నది మహారాష్ట్రలో కాబట్టి. నెక్స్ట్ ఫోర్త్ ఫర్దర్ 6 ప్రొవిజన్ టు రూల్ 46 read with notification number 21/3/2020 provided that all invoices issued by the registered person whose aggregate turnover in any preceding financial year for financial year 17-18 onwards exceeds 500 lakhs. సో ఎక్సీడ్ 500 lakhs ఎక్సీడ్ అయితే కంపల్సరీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ B2C ఉన్నప్పుడు డైనమిక్ QR కోడ్ అనేది వేయాల్సి వస్తుంది. దస్ ఇన్వాయిస్ ఈజ్ ఇష్యూడ్ బై సన్నతి ఇండస్ట్రీస్ టు రిజిస్టర్ పర్సన్ ఆర్ మ్యాండేటరీ రిక్వైర్డ్ టు హ్యావ్ QR కోడ్. డైనమిక్ QR కోడ్ అనేది మ్యాండేటరీగా వేయాలి. అకార్డింగ్లీ సిన్స్ త్రిశూబి లిమిటెడ్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా. సో ఆ త్రిశూబి అనేది ఇండియాలో రిజిస్టర్ కాలేదు. అండ్ ఇన్వాయిస్ టు బి రైజ్డ్ బై సన్నతి ఇండస్ట్రీస్ టు ఇట్స్ షుడ్ బి మ్యాండేటరీ టు హ్యావ్ ఎ డైనమిక్ QR కోడ్. బట్ మనం డైనమిక్ QR కోడ్ వేయడం అనేది మ్యాండేటరీ మన ప్రొవిజన్స్ ప్రకారం. బట్ however as clarify that wherever an invoice issued to a recipient located outside India. సో మనం ఇన్వాయిస్ ఎవరికి ఇష్యూ చేస్తాము, లొకేటెడ్ అవుట్సైడ్ ఇండియాకి ఇష్యూ చేస్తాము. వాటి సప్లై ఆఫ్ సర్వీసెస్కి సంబంధించి ఫర్ విచ్ ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ఇండియానే ఉంది. అండ్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 130 IGST of Act 2017 and the person is receiving the supply in convertible foreign exchange. సో ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాం, అమౌంట్ కన్వర్టబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిసీవ్ చేసుకుంటున్నారు. సచ్ ఇన్వాయిస్ మే బీ ఇష్యూడ్ వితౌట్ హ్యావింగ్ డైనమిక్ QR కోడ్. సో వాడు వితౌట్ హ్యావింగ్ డైనమిక్ QR కోడ్ లేకుండా ఇన్వాయిస్ని ఇష్యూ చేస్తున్నారు. హ్యాస్ such dynamic QR code cannot be used by the recipient located outside India for making a payment to the supplier. సో డైనమిక్ QR కోడ్ అనేది ఈ కేస్ వరకు నాట్ మ్యాండేటరీ రిక్వైర్డ్ ఇన్ ద ఇన్వాయిస్ టు బి ఇష్యూడ్ టు బై సన్నతి లిమిటెడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 14? Question number 14. Briefly answer the following questions with reference to the presence of rectification, mistakes, errors apparent on the face of records by an authority under section 161. సో on the face కొన్ని ఎర్రర్స్ మిస్టేక్స్ వస్తున్నాయి, వాటికి సంబంధించి చెప్పాలి. వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ ఆర్ కవర్డ్ అండర్ సెక్షన్ 161లో ఏం డాక్యుమెంట్స్ కవర్ చేసినావు, హూ కెన్ రెక్టిఫై ద ఎర్రర్స్ అపేరెంట్ టు ద ఫేస్ ఆఫ్ రికార్డ్, వాటి ఎవరిని మెయింటైన్ చేసుకుంటారు, ఎవరు ఐడెంటిఫై చేస్తారు, ఎవరు రెక్టిఫై చేస్తారు, అండ్ వాట్ మేక్ టైప్ మిస్టేక్ ఆర్ ఎర్రర్స్ కెన్ బి డిటర్మైన్డ్ అండ్ వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఫర్ రెక్టిఫికేషన్. సో ప్రతి ఒక్కటి మనము అఫెన్స్గా ట్రీట్ చేయకూడదు. నెక్స్ట్ ఎలాబరేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ జీరో రేటెడ్ సప్లైస్ అండ్ ఎగ్జాంపుల్ సప్లైస్. సో ఇవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.